Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రియతమని కృపా విశేషం వలన ఈరోజు ఒక కొత్త పుస్తకాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నామండి. స్వయంగా బాబా వ్రాసినటువంటిది అని దీన్ని చెప్పొచ్చు. దీనికి మూలం బాబాయే స్వయంగా. సాధారణంగా ఆయన శరీరం వదిలేసిన తర్వాత ఆయన వ్రాసినటువంటి ఆ ఒరిజినల్ గ్రంథం అవకాశం ఉండదు. కానీ మనకి ఆ అదృష్టం, ఆ తవ్వకాల్లోంచి బయటికి పడినవి ఇప్పుడు ఒకటి అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. దీని పేరు క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్. సృష్టి, అది ఏర్పడడానికి కారణాలు. అంటే ఈ సృష్టి ఎందుకు ఏర్పడింది అది దాని పేరు. మెహర్ బాబాస్ లెక్చర్స్ టు ది మెహరాశ్రమ్ బాయ్స్ ఇన్ 1927 and 28. మనం ఒక్కసారి బాబా యొక్క అవతార జీవితంలోనికి వెళ్లి చూసినట్లయితే బాబా మెహరాబాద్లో ఇంచుమించు శాశ్వత ప్రాతిపదికన మొదలుపెట్టింది ఎప్పుడు మకాం ఉండడం 25లో మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత నెమ్మదిగా ఆ అరంగాం గ్రామానికి చెందిన అట్టడుగు వర్గాల పిల్లలు ఈ పశువులు కాసుకుంటూ తిరుగుతూ ఉండేవారు. బాబా వాళ్ల కోసం అని ప్రత్యేకించి బాలుల కోసం నెమ్మదిగా ఓ చిన్న స్కూలు ప్రారంభించారు. దాని పేరు హజరత్ బాబాజాన్ స్కూల్ అని. క్రమక్రమంగా వాళ్లలో బాబా పట్ల ప్రేమ పెంచుకున్న పిల్లలు వాళ్ళని మళ్ళీ ఒక క్లాసు విడదీసి మెహర్ ఆశ్రమ్, ప్రేమాశ్రమ్ అని ఇలా 2-3 ఏళ్ల పాటు ఆ బాలుర పాఠశాలను నడిపారు బాబా. ఈ పుస్తకం ఏమిటట ఇక్కడ రాస్తున్నారు. ఈ మెహరాశ్రమ్ బాలుర కోసం 1927-28 సంవత్సరాల్లో ముఖ్యంగా బాబా ఇచ్చినటువంటి ఉపన్యాసములు, అంటే మౌన ఉపన్యాసములు. ఉపన్యాసం అంటే మళ్ళాగా మాట్లాడుతూ చెప్పినవి కాదు, అక్షర ఫలకం సహాయంతోనూ ఫలక మీద వ్రాసో చెప్పిన విషయాలు ఇవన్నీ. తర్వాత మనకి లోపలికి తిరిగేస్తే ఆ బాలురందరూ బాబాని ఒక బండి మీద కూర్చుండబెట్టి ఆ తీసుకువెళ్తూ ఉన్న ఫోటోను మనం చూడొచ్చు. మెహర్ బాబాస్ లెక్చర్స్ టు ది మెహరాశ్రమ్ బాయ్స్ ఇన్ 1927-28 based on the records and drafts of Meher Baba's monthly. మరి దీనికి మూలం ఏమిటి? తొలి రోజుల్లోనే మెహర్ బాబా యొక్క శిష్య మండలి రంజు అబ్దుల్లా, ఘనీ, బెయిలీ వీళ్ళు. ముఖ్యంగా రంజు ఫస్ట్ డైరీ జరిగినట్టుగా యథాతథంగా రికార్డ్ చేయడం మొదలుపెట్టింది రంజు. తర్వాత చాంజీ. సో వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు జరిగినట్టుగా రాస్తూ ఉండేవారు. ఆ డైరీలే దీనికి మూలాధారము. ఎడిటెడ్ అండర్ ది ఆస్పిసెస్ ఆఫ్ అవతార్ మేర్ బాబా PPC ట్రస్ట్, అహ్మద్నగర్, ఇండియా. అయితే ఆ రోజుల్లో భాష యథాతథంగా ఉంచేస్తే ఇప్పుడు తరం వాళ్ళకి అర్థం కాదు. మనం 1970లో ఈనాడు పేపర్ చదివాం అనుకోండి, ఇప్పుడు ఏం అర్థం కాదు మనకి. ఎందుకని భాష వాడేటువంటి రూపం మారిపోతూ ఉంటుంది. అది పూర్వం ఎలా ఉంటుంది? ప్రధానమంత్రి కాకినాడ వచ్చి ఉండేను, అలా ఉండేది. అది ఇప్పుడు ఏముంటుంది? ప్రధానమంత్రి కాకినాడ వచ్చారు అని ఉంటుంది. అది పూర్వం చూస్తే వచ్చారంటే ఇలా చెప్తారు, ఒకటే తప్పు, వచ్చి ఉండెను. అంటే భాష ఒకటే అయినా వాడుకలో విపరీతమైన మార్పులు వస్తూ ఉంటాయి. అంచేత 1926, 27, 28 సంవత్సరాలలో అప్పుడు భాష ఇప్పుడు యథాతథంగా అలా ఇచ్చేస్తే మనకి కొరుకు పడదు. అందుచేత ట్రస్ట్ ఆధ్వర్యంలో దీన్ని పాఠకుడు చదివి అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండేలా తీర్చిదిద్దేటువంటి పని ట్రస్ట్ చేపట్టింది అని చెప్తున్నారు. ఇది ప్రచురణకర్తలు షెరియార్ ఫౌండేషన్, మిర్టిల్ బీచ్,
సౌత్ కెరోలినా, అక్కడి నుంచి వచ్చింది. షీలా క్రిన్స్కీ, చాలా మంది చూసే ఉంటారు, బాగా పెద్ద శరీరం ఉంటుంది పాపం ఆవిడకి, ఇలా కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటుంది. మనం మేరాబాద్ లో ఎక్కువ మఖం ఉంటూ ఉంటుంది ఆవిడే. అలాగే హైదరాబాద్ కూడా అనేక పర్యాయాలు వచ్చింది. మన బాలాజీకి, రాజేందర్ మేరకు వీళ్ళందరికీ బాగా సన్నిహితంగానే ఉండేది. ఆవిడ ప్రచురించింది అన్నమాట. ఆవిడ మొట్టమొదట్లో బాబా పిల్లలకు చెప్పినటువంటి ఒక సందేశాన్ని చెప్పారు, అది చదువుతాం. లెట్ మీ సీ శ్రీ కంక్లూడెడ్. బాబాని పిల్లలందరూ శ్రీ అనేవారు, ఎందుకంటే పేరు పెట్టి పిలవడం అమర్యాద కదా మరి, గురువుని శ్రీ అని పిలుస్తూ ఉండేవారు. హూ విల్ గెట్ ది యాపిల్? బహుశా ఒకటో రెండో యాపిల్స్ తీశారు బాబా. ఇంతమంది పిల్లల్లో ఎవడికి ఇవ్వాలి ఇది, చూద్దాం ఇది ఎవడు గెలుచుకుంటాడో ఈ యాపిల్ని అన్నారట బాబా. నవ్ వీ విల్ సీ హూజ్ డెస్టినీ ఇట్ ఈజ్. ఎవడి తలరాతలో ఈ యాపిల్ అందుకోవడం అనేది రాసి ఉందో చూద్దాం మనం ఇప్పుడు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ప్రేమ్, లవ్. బాబా చెప్తున్నారు, ఎవడు గెలుచుకోగలడంటే ఎవడికి ప్రేమ పెంపొందించుకున్నాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. సో లీవ్ ఆల్ ఆఫ్ దీస్. అంచేత మనం ఈ చెప్పుకునే మాటలు ఇవన్నీ పెద్ద పెద్ద శాస్త్రాలు, పుస్తకాలు ఇవన్నీ పక్కనటి. హ్యావ్ డన్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ద లైక్. ఊరిక నేను ఇచ్చే ఈ వివరణలు, ఈ పుస్తకాలు ఇవన్నీ పక్కన పెడతాం. అండ్ డూ ఓన్లీ వన్ థింగ్, క్రియేట్ ప్రేమ్. మీరు చేయవలసింది ఒకే ఒక్క పని, అదేమిటి? ప్రేమను పుట్టించుకోవడము. అది ఒక్కటే మీరు చేయాలి సుమా. అండ్ ఐ విల్ డూ మై పార్ట్. అయితే నా వంతు నేను తప్పకుండా మీకు సాయం చేస్తాను. నేను ఫర్ మెనీ యాజ్ మెనీ యాజ్ ఐ లైక్. అంటే ఒకరి కోసం కాదు సుమా, నేను ఒకరికే చేయను. ఎంతమంది నేను అనుకుంటే అంతమందికి చేస్తాను నేను. ఐ హ్యావ్ దట్ పవర్. ఆ శక్తి నాలో ఉంది. హ్యావ్ నో డౌట్ అబౌట్ దట్. ఈయన ఎంతమందికి సాయం చేయగలరా, ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారులే మనకెందుకులే అనుకోకండి. నా శక్తి మీద సంశయాలు, శంకలు పెట్టుకోకండి సుమా. అంటే పిల్లలకి ఆయన చెప్తున్న మాటలు ఇవి. సో క్రియేట్ అండ్ ఇంక్రీజ్ లవ్. ప్రేమను పుట్టించుకోండి, దాన్ని పెంచుకోండి. ఈవేళ 10 గ్రాములు, రేపు 100 గ్రాములు, రేపు 200 గ్రాములు, రేపు 300 గ్రాములు, అలా పెంచుకుంటూ పోవాలి. డాక్టర్ రామచంద్రన్ ఆయన కొంగురొత్త ప్రేమ, కొదువ లేకుండా ఆయన ఒక పాటలో రాశారు, ఏ రోజుకు ఆ రోజు కొత్త ప్రేమ. అంతేగాని ఒకసారి ఉన్న ప్రేమ సరిపోదారు, రోజు రోజు పెరుగుతూ ఉండాలి. కొంగురొత్త ప్రేమ కలిగించు ప్రభు అని అది ఇక్కడ బాబా చెప్తున్నారు. రోజు రోజుకి అది పెరుగుతూ ఉండాలన్నమాట. అలా పెంచుకుంటూ పోవాలి. ద టైమ్ ఈజ్ వెరీ నియర్. దగ్గరికి వచ్చేసింది ఆ ప్రేమ ఉధృతి, నేను పంచేటువంటి ఆ సమయం వచ్చేసింది. టు సమ్ ఐ విల్ షో గాడ్. మీలో ఒకరికి భగవంతుని సాక్షాత్తు చూపిటేస్తాను నేను, మీరు రెడీగా ఉండాలి. మీరు సమ్ ఐ విల్ మేక్ వన్ విత్ గాడ్. ఇంకా కొంతమందిని భగవంతుని చేసి పారేస్తాను నేను. చూపించడం కాదు, సాక్షాత్తు భగవంతుని చేసేస్తాను వాడిని. మరి మీరు రెడీగా ఉండాలి సుమ. అంటే ఇలాగూ ఆయన రెచ్చగొడుతూ ఉండేవారు. వాళ్లలో ఆధ్యాత్మిక ఉత్సుకతను రేకెత్తిస్తూ ఉండేవారు బాబా. తర్వాత విషయ సూచిక ఇచ్చారు. ప్రీఫేస్, ముందు మాట. అంటే పీఠిక, ముందు మాట ఇలా అనుకుంటూ ఉంటాం కదా. అంటే ఈ పుస్తకంలో ఉన్న కథా వస్తువు ఏమిటి, దానికి నేపథ్యం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయి. Between 1925 and 29, Meher Baba, the avatar of the age, carried out a major initiative in the education of the world's youth. 1925 కాయితు 1929 వరకు బాబా ఎప్పుడు అడుగుపెట్టారు? తొలిసారిగా మేరాబాద్లో 1923లో మనం సెంటినరీ కూడా జరుపుకున్నాం. 100 ఏళ్ళు పండుగ చేసుకున్నాం. మేరాబాద్లో పెద్ద సహవాస కూడా పెట్టారు. అంచేత 1923లో ఆయన తొలిసారి అడుగు పెట్టారు. కానీ ఆయన అడుగు పెట్టాక నాకు నచ్చలేదని వాడు ఆయన. అంత సర్దేసుకొని పడుకుందాం ఉన్నారు, పడుకున్న తర్వాత పొద్దున్న లేచి పోదాం బాగోలేదని వాడు. అలాగూ ఆన్ అండ్ ఆఫ్ అంటారంటే, ఒక రోజు ఉండడం వెళ్ళిపోవడం, 2 రోజులు ఉండడం వెళ్ళిపోవడం, వారం రోజులు ఉండడం వెళ్ళిపోవడం, ఇలాగే. సో తొలిసారి కొంచెం ఎక్కువసేపు ఎక్కువ కాలం ఉండడం మొదలుపెట్టింది 1923
1925లో. అప్పుడు పూర్తిగా ఇవన్నీ రంగులు ఏమన్నారు, గమేళా యోగా అన్నారు, ఇవన్నీ అంతా హడావుడి జనాలు, మంది, మార్బలం, ఇది అంతా మొదలైంది 1925లో. సో 25 నుంచి 29 వరకు కూడా ఒక కార్యక్రమం మీద అవతార పురుషుడైన మెహర్ బాబా చొరవ తీసుకున్నారు. అది ఏమిటి? ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి యువతను విద్యాధికులుగా చేయడము. అంటే ఆయన అవతార ఉద్యమం అది. మనం అనుకున్నట్టు అక్షరాలు నేర్పడం కాదు, బయటికి అలా కనపడద్దు మనకి. అది ఆ కార్యక్రమాన్ని చేపట్టడంలో చొరవ తీసుకున్నారు ఆయన. ఇట్ బిగాన్ ఇన్ 1925 with the opening of the Hazrat Baba Jan School, mostly for the children of Arangan village. అయితే మొట్టమొదట అది మొదలు పెట్టడం మాత్రం ఆ పాఠశాలని అరంగాం పిల్లల కోసమే మొదలు పెట్టారు ఆయన. అయితే ఆ వాళ్లతోడు ఊరుకోలేదు ఆయన. అన్ని చోట్ల నుంచి, అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, దేశాల నుంచి కూడా ఆ పిల్లల్ని తెప్పించడానికి కఠోరమైనటువంటి ప్రయత్నం చేశారు ఆయన. 1925లో హజరత్ బాబా జాన్ స్కూల్ అది ప్రారంభం జరిగింది. ఇట్ కంటిన్యూడ్ విత్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది హజరత్ బాబా జాన్ హై స్కూల్ అండ్ ది మెహర్ ఆశ్రమ్ ఇన్ 1927. 2 ఏళ్ల పాటు అది మామూలు పాఠశాలగా, అంటే ఎలిమెంటరీ స్కూల్ అనమాట. 27లో హై స్కూల్ అయింది. అది హజరత్ బాబా జాన్ హై స్కూల్ అన్నారు, మెహర్ ఆశ్రమ్ అని కూడా అన్నారు. which posterity will always remember for the volcanic eruption of divine love that took place among the boys there. ఇవి ఇప్పుడు లేవు కదా, కొన్ని ఏళ్ళు ఆయన నడిపారు, తర్వాత ఎత్తేసారు. కానీ శాశ్వతముగా అవి మానవాళి చరిత్రలో గుర్తుండిపోతాయట. దేనికోసము? ఆ బాలురలో రగిలినటువంటి దివ్య ప్రేమాగ్ని, ఆ ఉదంతాలు మాత్రం శాశ్వతంగా మానవుడు గుర్తుపెట్టుకుంటాడు దాన్ని. అంటే దివ్య ప్రేమని రగిలించి వాళ్ళలో జ్వలింప చేశారనమాట ఆయన. జస్ట్ ఎట్ ద టైమ్ దట్ దిస్ లవ్ క్రేజ్ వాజ్ స్టార్టింగ్ టు హ్యాపెన్, మెహర్ బాబా గేవ్ ఎ సిరీస్ ఆఫ్ 34 ఈవినింగ్ లెక్చర్స్ ఆన్ సబ్జెక్ట్స్ ఆఫ్ క్రియేషన్, కాస్మాలజీ అండ్ ద స్పిరిచువల్ పాత్. 1927లో మంచి ఉధృతంగా మొదలైపోయింది. ఈ పిల్లలంతా బాబాని విడిచి ఉండలేకపోతూ ఉండేవారు. క్లాస్ అయిపోయిన పొమ్మంటే ఎవరో వెళ్ళేవాడు కాదు, ఆ బాబా దగ్గరే ఉండేవారు. బాబాను పట్టుకుని ఆళ్లాడుతూ ఉండేవారు. తీసుకువెళ్ళిపోదామంటే ఏడుస్తూ ఉండేవారు. ఇక బలవంతంగా బాబా వెళ్ళిపోతే వీళ్ళందరూ ఒక చోట చేరి ఏడుస్తూ ఉండేవారు. వాళ్ళ రోదన అరంగాం గ్రామానికి వినబడి వాళ్ళు దూరంగా నిలబడి చూస్తూ ఉండేవారు. ఏమైంది వీళ్ళకి? బాబా ఆర్డర్ ప్రకారం మండలి వాళ్ళు ఎవరిని ముట్టుకొని ఇచ్చేవారు కదా, దూరంగా ఉండమని వారు. అంటే ఏదో వాళ్ళలో ఒక కార్యక్రమాన్ని ఆయన చేస్తూ ఉన్నారు. అది మనకు బయటికి కనపడదు, మనకే తెలిసింది ఆయన చొక్కా వేసుకున్నాడు, ఇవి కనపడతాయి, మీసం ఎలా ఉంది. కానీ ఆయన ఆంతరికంగా చేసేటువంటి అవతార ఉద్యమం అది మన స్థాయికి అందనిది. సో ఉధృతంగా ఈ ప్రేమ జ్వాల వాళ్లలో రగులుతూ ఉన్న రోజులే. ఆ రోజుల్లో బాబా ఏం చేశారు? సాయంత్రం అందరూ రండి అని పిలిచేసేవారు. 34 రోజుల పాటు 34 ఉపన్యాసాలు ఇచ్చారు. సబ్జెక్ట్ ఏమిటి? విషయం ఏమిటి? ఈ సృష్టి ఎలాగ నిర్మింపబడినది, కాస్మాలజీ ఆఫ్ క్రియేషన్, అంటే ఈ సృష్టి నిర్మాణ శాస్త్రం. ఈ నిర్మాణం ఎలా జరిగింది, దీనికి పునాది ఎంతలో తవ్వారు, దీనికి ఏమి ఇటుకలు వాడారు కదా, ఎలాంటి ఇసుక వాడారు, ఏమి సిమెంట్ వాడారు, అంటే ఈ సృష్టి తయారు చేయడానికి, అది చెప్పడానికి 34 ఉపన్యాసాలు ఇచ్చారు బాబా. అలాగే ఆధ్యాత్మిక మార్గము గురించి కూడా ఆ పిల్లలకి చెప్పారు. ప్రీవియస్లీ అన్పబ్లిష్డ్ అంటిల్ నౌ, గతంలో ఇప్పటి వరకు కూడా బాబా చెప్పిన ఈ 34 ఉపన్యాసాలు ఎక్కడా ముద్రింపబడలేదు. మొదటిసారిగా ఇవి ప్రచురణ జరిగింది. ఫర్ విచ్ బాబాస్ డిసైపుల్ రంజు అబ్దుల్లా సజెస్టెడ్ ది టైటిల్ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్.
ఈ 34 ఉపన్యాసాలకి ఆ రోజుల్లో రికార్డ్ చేసినటువంటి మండలి సభ్యుడు రంజు అబ్దుల్లా అతను అన్నాడు, దీనికి టైటిల్ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అని అతికినట్టు సరిపోతుంది, అలా ఉండాలి టైటిల్ అని ఆయనే ప్రతిపాదించడం జరిగింది. అదే ఇప్పుడు కూడా మనం పెడుతున్నాం. అంటే సృష్టి, అది సృష్టింపబడడానికి కారణాలు. It is what the Meher Baba Trust is pleased to present to the world in a form of this book. మెహర్ బాబా ట్రస్ట్ వారు కూడా ఆ రంజు సూచనే బాగుంది, అలాగే మనం ప్రపంచానికి ఇది అందుబాటులోకి తెద్దాము అని నిర్ణయం తీసుకున్నారు. లైక్ డిస్కోర్సెస్, ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్, ఎర్లీ మెసేజెస్ టు ద వెస్ట్, టిఫిన్ లెక్చర్స్ and other books of Meher Baba's authorship published in critical editions over the last 30 or 40 years, Creation and its Causes have been edited and is being released under the auspices of the Avatar Meher Baba Trust as one of its copyrights. గత 30-40 సంవత్సరాలలో అనేక గ్రంథాలు వెలుగు చూసినాయి. ముఖ్యంగా ప్రవచనాలు, అలాగే ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అనంత ప్రజ్ఞ, అలాగే పశ్చిమ దేశాలకు ఇచ్చినటువంటి ఆ తొలి సందేశములు, టిఫిన్ లెక్చర్స్, ఇంకా అనేక పుస్తకాలు. ఇవన్నీ ట్రస్ట్ వారే వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్లే ఆ కాపీరైట్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇవన్నీ ప్రపంచానికి ప్రచురణ చేయడం జరిగింది. దిస్ కాపీరైట్ కమ్స్ టు ది అవతార్ మేర్ బాబా ట్రస్ట్ అండర్ ద టర్మ్స్ ఆఫ్ మేర్ బాబాస్ లాస్ట్ విల్ అండ్ టెస్టమెంట్ ఎగ్జిక్యూటెడ్ బై హిమ్ ఇన్ 1967. అంటే మేము రాసిన వాళ్ళు 3-4 కూర్చొని ఇది ట్రస్ట్ వాళ్ళకి ఇచ్చేద్దామని మాది కాదు ఆ నిర్ణయం. బాబా ట్రస్ట్ డీడు ఖరారు చేసినప్పుడు నా మాటలకు సంబంధించి ట్రస్ట్కే అధికారము అని ఆ కాపీరైట్ని ఆయన ఇచ్చారు. దాని ప్రకారం ట్రస్ట్కి సంక్రమించింది. ఇది మీరు నేను కూర్చుని చేసిన నిర్ణయం కాదు సుమా అని చెప్తున్నారు. యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ సమ్ డీటెయిల్ ఇన్ మై ప్రిఫేస్ టు టిఫిన్ లెక్చర్స్, ఇది రాసింది చైర్మన్ గారు శ్రీధర్ కేల్కర్. టిఫిన్ లెక్చర్స్ పుస్తకంలో ఆ పీఠిక రాసినప్పుడు ఇందులో ఎక్కువ విషయాలు నేను అందులో వివరించాను. ద ట్రస్ట్ టేక్స్ ద ప్రొటెక్షన్, ప్రిజర్వేషన్ అండ్ వరల్డ్ వైడ్ డిసెమినేషన్ ఆఫ్ మేర్ బాబాస్ వర్డ్ యాజ్ ఎ సేక్రెడ్ ట్రస్ట్ ఫ్రమ్ ది అవతార్ అండ్ టువర్డ్స్ దిస్ పర్పస్ has established an editorial policy governing both the books and messages that Meher Baba had published during his lifetime, and these others which were transcribed and preserved in the form of diaries and such unpublished records. ట్రస్ట్కి బాబా అప్పగించిన అతి పవిత్రమైన ఒక బాధ్యత ఉన్నది. ఏమిటి? ఆయన మాటలను యథాతథముగా భద్రపరిచి భవిష్యత్తు తరాలకు అందుబాటులో తేవాలి. భద్రపరచడం అంటే ఎవరికాడు తోచినట్టు రాసిస్తున్నాడు అనుకోండి, అది పర్మిట్ చేయకూడదు. చూసుకోవాలి ఆ బాబా మాటల్ని ఎవరన్నా మార్చి ఇస్తున్నాడా, అది చూసుకోకుండా ఇచ్చేస్తే అది బాబా యొక్క ఆయన సూచించిన పద్ధతికి విరుద్ధంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అంచేది మేము ఒక పాలసీ తయారు చేసుకున్నాం. బాబా ఉండగా ముద్రించబడిన పుస్తకాలకి సంబంధించి ఒక పాలసీ, బాబా శరీరం వదిలేసిన తర్వాత వెలుగు చూసిన పుస్తకాలకు మరొక పాలసీ. ఎందుకంటే అవి సరిగ్గా అతుకులు బొంతలాగా ఉండొచ్చు, అవి ప్రచురించడానికి తయారైనవి కాదు, ఎవడు రాసుకున్నాడు మనబోటాడు, అవి అలా ఉండిపోయేవి. వాటిని ఇప్పుడు ప్రపంచంలోకి తేవాలంటే దానికి కొంచెం సవరించి చదవడానికి అనువుగా తయారు చేయాలి కదా. అంచేత ఒక ఎడిటోరియల్ పాలసీ, ఉదాహరణ నేను విన్నది ఇందులో ఉన్నది కాదండి. ఇప్పుడు హీ అని ఉందనుకోండి, బాబా గురించి మనకి క్యాపిటల్ హీయే వాడాలి. హిజ్ అని ఉందనుకోండి, క్యాపిటల్ హెచ్ వాడాలి. అది ఎక్కడైనా సరే బాబా గురించి వచ్చినప్పుడు క్యాపిటల్ బాబా అంటే అలా పాలసీలు కొన్ని ఉంటాయన్నమాట. అంచేది ఒక పాలసీ, దాని ప్రకారమే దీన్ని తీర్చిదిద్దడం కూడా జరిగింది. ఇన్ ది కేస్ ఆఫ్ మేర్ బాబాస్ పబ్లిష్డ్ వర్డ్స్, ట్రస్ట్ ఎడిటోరియల్ పాలసీ రిక్వైర్డ్ that these perennially be republished as our without editorial revision, except for small changes of essentially typographic order, such as in the correction of spelling mistakes or small grammatical errors. బాబా ఉండగానే ప్రచురించబడిన పుస్తకాలు వాటిలో మార్పు చేర్పులు చేయవలసిన అవసరం పెద్దగా ఉండదు. అయితే వాడుకలో వచ్చేటువంటి చిన్న చిన్న స్పెల్లింగ్లు, పూర్వం సిఓ ఎలవో యూఆర్ అని రాసేవారు కలర్ స్పెల్లింగ్,
ఇప్పుడు అమెరికన్ స్పెల్లింగ్ వచ్చింది, COLOR వచ్చేసింది. అటువంటివి చిన్న చిన్న మార్పులు మినహా అంతకు మించి పెద్ద పెద్ద మార్పులు చేసేటువంటి అవసరము ఉండదు. అలాగే గ్రామర్లో కూడా చిన్న చిన్న మార్పులు ఆ రోజుల్లో జిలేబీలు చుట్టేసినట్టుగా ఉంటాయి. ఇప్పుడు డిస్కోర్సెస్ చూసామనుకోండి, మన గ్రామర్ చాలా కఠినంగా ఉంటుంది, ఇప్పుడు సరళంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాడుకకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేయవలసి రావచ్చు. In a case of Meher Baba's messages and discourses, surviving only in record and noted down and written down by his close disciples, sometimes in their own words, however, more than this he is needed. అయితే ఒక చాంజీ, ఒక రంజు రాసేసుకున్నాడు అక్కడ. అయితే యథాతథంగా టేప్ రికార్డరు, షార్ట్ హ్యాండ్ అలా రాస్తే వేరు. కనుక తను జ్ఞాపకం పెట్టుకున్నది రాసేస్తే మధ్య మధ్యలో కొన్ని సెంటెన్స్ జ్ఞాపకం ఉండదు, సొంతగా రాసేసుకుంటాడు. లేకపోతే కనెక్ట్ అవ్వవు కదా, అది తెలిసిపోతూ ఉంటుంది మనకు, అతకదు అందులో. అటువంటివి మరి అలాగా బాబా మాటలుగా మనం చెప్పేయకూడదు కదా, కొంచెం చిన్న చిన్నవి నప్పేలాగా ఉండాలి కదా, పాఠకుడికి అతనికి ఇబ్బంది అయిపోకూడదు కదా. చిన్న చిన్నవి అంటే ఇప్పుడు మనం ముందు అనుకున్న కంటే కొంచెం ఎక్కువ మా జోక్యం అవసరం ఉంటుంది. ఇన్ ఫ్యాక్ట్ Meher Baba himself indicated as much, both in the editorial practice that we find in the history of the compilation of his books and in some of his own explicit comments on the subject. బాబా శరీరంతో ఉన్న రోజుల్లోనే డిస్కోర్సెస్ ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత మాకు ఒక ముఖ అర్థం అవట్లేదన్నారు అమెరికా వాళ్ళు వచ్చి, దాన్ని కొంచెం మార్చండి అయ్యా, మరేం ప్రమాదం లేదన్నారు బాబా. ఎలా మార్చాలో, ఎంతవరకు మార్చాలో కొన్ని సూచనలు చేశారు బాబా. అలాగే మరి అమెరికా వాడికి మన భారత ఇంగ్లీషు వాడికి అసలేం పొరుకు పడదు, మన జిలేబీలు తిప్పేస్తాం మనం. అందుకని వాళ్ళు సరళం చేయమన్నారు. దానికోసం కొన్ని సూచనలు చేశారు. నా మాటలను సవరించేటప్పుడు నీవు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అవి చెప్పారు. పర్టికులర్లీ నోట్వర్ది ఈజ్ ఎ కమెంట్ దట్ హీ మేడ్ ఇన్ ఆగస్ట్ 1927. 1927 ఆగస్టులోనే ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అది చాలా ముఖ్యమైనది, మన అందరూ తెలుసుకోవాలి. జస్ట్ ఎ ఫ్యూ మంత్స్ బిఫోర్ గివింగ్ హిజ్ లెక్చర్స్ టు మెహరాశ్రమ్ బాయ్స్. అంటే అది జరిగిన కొన్ని నెలలకే నవంబర్ డిసెంబర్లో మొదలెట్టారు ఈ లెక్చర్స్, తర్వాత ఉపన్యాసాలు మొదలెట్టారు. అంచేత ఆయన ఏం చెప్పారంటే, మై ఎక్స్ప్లెనేషన్స్ మే బి రీకంపోజ్డ్ ఇన్ ఫోర్స్ఫుల్ అండ్ స్టైలిష్ లాంగ్వేజ్. దీనిలో ఇంకా బలవంతంగా శక్తిని జోడించి చెప్పొచ్చు అని నీకు అనిపించింది అనుకో, నా మాటలు నువ్వు మార్చొచ్చు. అలాగే చదవడానికి ఇంకా అందంగా మంచి శైలిలో ఉండేలాగా మారుద్దాం అనిపించింది అనుకో, రాయొచ్చును. బట్ ద స్పిరిట్ అండ్ ద మీనింగ్ మస్ట్ రిమైన్ అన్చేంజ్డ్. కానీ జాగ్రత్త ఏంటంటే, నేను ఏ స్ఫూర్తితో అయితే చెప్పానో అది చెదిరిపోకూడదు. అలాగే నేను చెప్పిన మాటల అర్థం అది నువ్వు మార్చేయకూడదు. ఈ రెండు కనుక నువ్వు జాగ్రత్త తీసుకుంటే నీ ఇష్టం. అంచేత అసలు మార్చకూడదు అనేటువంటిది కూడా అది కరెక్ట్ కాదనమాట. ఇంకా మనం లోతుగా వెళ్ళినట్టయితే వాయిస్ మార్చొచ్చు, టెన్స్ మార్చొచ్చు, అవి కూడా బాబా చెప్పారు. ఎగ్జాంపుల్ ది క్రియేషన్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్ అని ఉందనుకోండి, అందులో ఈ సృష్టిని భగవంతుడు సృష్టించెను అని రాస్తే తప్పనకూడదన్నారు. ఈ భగవంతుడు చేత సృష్టింపబడెను అలా రాయక్కర్లేదు, వాయిస్ మార్చచ్చు. అది యాక్టివ్ వాయిస్ లో చెప్పినట్టారు కదా, భగవంతుడు ఈ సృష్టిని సృష్టించను, తప్పేముంది అందులో. అది ఇంగ్లీష్ లో పాసివ్ లో చెప్పారు, ఈ సృష్టి భగవంతుడు చేత సృష్టింపబడెను అలా అక్కర్లే, నువ్వు మార్చొచ్చారు. ఎందుకంటే ఒక్కొక్క భాషకి ఒక్కొక్క వరవడి ఉంటుంది. ఆ వరవడిలో చెబితేనే పాఠకుడికి అందంగా నడుచుకుని వెళ్ళిపోతాడు ముందుకి. అందుకని ఈ వెసులుబాట్లు బాబా కల్పించారు. క్రియేషన్ and its causes is based on manuscripts descending to us from the Meherabad ashram of the 1920s and compiled by Meher Baba's close mandali. మనకి ఎలా వచ్చాయి ఇవి, ఈ కాగితాలు ఎలా వచ్చాయి మనకి? ఇది వారసత్వంగా బాబా మండలి వాళ్ళకు సంబంధించిన అన్ని వస్తువులు కూడా చాలా భద్రంగా అవి పొందుపరచడం జరిగిన కారణంగా అవి నెమ్మదిగా మనకి ఆ తవ్వకాల్లో బయటపడ్డాయి. ఇవన్నీ అంటే జాగ్రత్త పెట్టేసి మూటల కింద ఎన్ని జాగ్రత్త పెడతారు, ఒక్కొక్కటి తీస్తూ ఉంటే ఇవన్నీ
బయటపడ్డాయి. ఇవి బాబాకు సన్నిహిత మండలి సభ్యుల చేత ఇది రికార్డు చేయించబడిన విషయము. The prose text has been revised in the interest of readability by the Avatar Meher Baba Trust editorial department, in keeping with Meher Baba's own taste and comments on how this should be done. బాబా స్వయంగా ఆయన అభిరుచుల్ని చెప్పారు. నాకు ఇలా ఉంటే ఇష్టం, ఇలా ఉండాలి అని చెప్పారు కదా. సో ఆయన అభిరుచికి ఎక్కడా తేడా రాకుండా ట్రస్ట్ యొక్క ఎడిటోరియల్ కమిటీ అని ఉంది. ముఖ్యంగా వార్డ్ పార్క్ అతని చీఫ్ ఎడిటర్ దానికి, ఇంకా మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కలిసి దీన్ని చిన్న చిన్న మార్పులు చేశాం. ఎందుకని చదివేవాడికి వాడికి అర్థం కావాలిగా, అందుకని. ఫర్ రీడర్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ మ్యాటర్స్, some of the supplemental materials in this book provide a thorough review of the manuscripts drawn upon and the editorial practices brought into play, and the source manuscripts themselves can be read in digital facsimile on the Avatar Meher Baba Trust website. అయితే కొంతమంది ఉంటారు, మేము నువ్వు రాసింది మేమేందుకు చదవాలి పోయి, అసలు బాబా ఏం చెప్పాడు మాకు అయి చదువుతాం, నీ మాటలు మాకెందుకు అని వాళ్ళు కూడా ఉంటారు. మేము కాదంటలేదు. వాళ్ళ కోసం ఈ పుస్తకం చివరిలో ప్రత్యేకంగా ఒక విభాగం పెట్టేశాం. వీటి ఫోటోలు తీసి పెట్టేశాం. అక్కడ కొట్టివేతలు, ఆ దిద్దడాలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు రాసుకున్నప్పుడు 4 సార్లు కొట్టేసి రాసుకుంటారు. ఎందుకని రాసుకున్నాక మధ్యలో ఒక మాట రాయడం మర్చిపోవడం కూడా, తర్వాత దాన్ని జాయిన్ చేస్తాడు. అబ్బాయి ఇది షూట్ అవ్వలేదని మళ్ళీ కట్ చేసి మళ్ళీ రాస్తాడు కదా. ఇవన్నీ ఉన్నాయి. అలాగే ట్రస్ట్ వెబ్సైట్లో కూడా ఇవన్నీ స్కాన్ చేసి పెట్టాం. మీరు ఎవరైనా కావాలంటే మేము బాబాయే ఒరిజినల్గా చదువుతాం, నీ బుర్ర పెట్టింది నాకెందుకు అని నీకు అనిపిస్తే అవి కూడా నువ్వు చూసుకోవచ్చు కావాలంటే. ఎందుకంటే వాడు ఏరి చేసిన నిజాయితీగా చిత్తశుద్ధితో ఇది ఇలా ఉంది, నేను ఇలా మార్చాను, నా బుర్రకి ఇది రైట్ అనిపించింది, నీకు తప్పు అనిపించింది అనుకో, ఒరిజినల్ చదువుకో, ఇదిగో ఇలా ఉంది ఒరిజినల్లో. అది కూడా ఈ బుక్లోనే చివరి విభాగంలో పెట్టాడు. ఒరిజినల్ ఇలా ఉంది కానీ దాన్ని ఇలా మార్చాము, ఎందుకు మార్చాము అది కూడా రాస్తాడు. అది పెడితే అర్థం సరిపోవట్లేదు కాబట్టి ఇది ఇలా పెడితే బాబా యొక్క మన మిగిలిన పుస్తకాలు ఫ్లో చూసాం కదా, ఇలాగే చెప్తాడు బాబా, అందుకని ఇలా మార్చాము అని అవన్నీ పొందుపరచడం జరిగింది. బట్ ఇన్ సమ్మేషన్ ది అవతార్ మేర్ బాబా ట్రస్ట్ as the primary custodian of the avatar literary legacy feels confident in presenting creation and its causes to the world as a faithful rendering of the talks which Meher Baba gave in 27 and 28. చివరిగా ట్రస్ట్ సగర్వంగా అవతార పురుషుని యథాతథమైనటువంటి ఉపన్యాసాలని ప్రపంచానికి అందిస్తున్నాము. అది ఇందులో ఏం అనుమానం పెట్టుకోవద్దు, ఎవడు రాశాడు, ఎవడన్నా రంజు రాసేసాడేమో, ఇవేం వద్దు, అన్ని వెరిఫై చేసి అవన్నీ తేల్చి మేము చేసింది డైరెక్ట్గా ఆయన మాటలే ఇవన్నీ. We regard it as a work of Meher Baba's authorship and submit it for your perusal as such. మేము దీనిని మెహర్ బాబా స్వయంగా రచించినటువంటి విషయము అని మేము నమ్మాం. అలాగే మీకు కూడా మేము ఇది ప్రస్తుతిస్తూ ఉన్నాము. The release of creation and its causes completes the publication of a kind of trilogy in the early dispensation of the Avatar's message during the Meherabad period in the late 20s. బాబా 1923 నుంచి 1948 వరకు మెహరాబాద్లో ఉంటూ ఉండేవారు. అయితే ఎప్పుడు తిరుగుతూ ఉండేవారు ఎక్కువ, బట్ మకా ఉంటే మాత్రం ఇక్కడే ఉండేవారు. 48 తర్వాత ఆయన మెహరాజాది మారిపోయారు. ఆ రోజుల్లో ఆయన ఇచ్చినటువంటి ప్రవచనాల సంకలనము ముఖ్యంగా 3 త్రిమూర్తుల్లాగా ఒక 3 అన్నమాట. ఆ 3 దీంతో పూర్తి అవుతాయి ఆ 3 అని చెప్తున్నాడు. యట్ అన్లైక్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అండ్ టిఫిన్ లెక్చర్స్ అంటే ఆ 3 ఏంటి? అవి మొట్టమొదటిది ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్, రెండోది టిఫిన్ లెక్చర్స్, మూడోది క్రియేషన్ అండ్ ఇట్స్ కాజ్. ఈ 3 అన్నమాట. ఇట్ వాజ్ అడ్రస్ టు ది మెహరాశ్రమ్ అండ్ ప్రేమాశ్రమ్ బాయస్ విచ్ ఈస్ టు సే రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది వరల్డ్స్ యంగ్ పీపుల్. అయితే ముందు 2 పుస్తకాలు ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్, టిఫిన్ లెక్చర్స్, ఇవి ఆధ్యాత్మిక విషయాల మీద జిజ్ఞాస ఉన్న వాళ్ళకి ఉద్దేశించినవి. కానీ ఇవి ప్రపంచంలో ఉన్న యువతకు మాత్రమే ఉద్దేశించి చెప్పిన ప్రసంగాలు ఇవన్నీ కూడా.
We do not doubt that the strange visionary unveiling and the lustrous diamond and emerald and sapphire of spiritual truth that Meher Baba released through these lectures will help lay the foundation for what will become the general worldview and common understanding of a new humanity in the centuries between now and the avatar's return in 700 years. ఇవి ఆణిముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు అంటే అన్ని అడ్జెక్టివ్స్ ని వాడాడు. అంత అపురూపంగా బాబా ఈ ఉపన్యాసాల్లో ఈ సృష్టి నిర్మాణం గురించి చెప్పారు. రాబోయేటువంటి నవ మానవాళి, నూతన మానవాళికి ఇవన్నీ అవి పట్టుగొమ్మలుగా ఉంటాయి. ఎప్పటి వరకు? మళ్ళీ 700 ఏళ్ళు అవతారుడు వచ్చే వరకు కూడా. ఇవి శ్రీధర్ కేల్కర్, చైర్మన్ ఆఫ్ అవతార్ మేర్ బాబా పబ్లిక్ పర్పెక్చువల్ చారిటబుల్ ట్రస్ట్, 2021. ఇది 2021లో ఈ పుస్తకం ముద్రించబడింది. చైర్మన్ గారు రాశారు. ఇంట్రొడక్షన్, పరిచయం. ఎవరు రాస్తారు ఇది పరిచయము? ఎడిటోరియల్ కమిటీ చీఫ్ ఆయన వార్డ్ పార్క్. Meher Baba's 34 lectures to the Maharashtrian boys in 27 and 28, which comprise the heart and core of this book, give as visionary an account of the silent master's philosophy and teachings as can be found anywhere in the body of his published writings. 34 ఉపన్యాసాల సంకలనం ఈ పుస్తకం. ఇది మెహరాష్ట్రం పిల్లల కోసము 27లో 28లో బాబా ఇచ్చారు. ఈ వృత్తాంతాన్ని పూర్తిగా చూస్తే ఏమనిపిస్తుందంటే, థాట్ స్పీక్స్, డిస్కోర్సెస్, లిజన్ హ్యుమానిటీ, లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్, ఇలా అనేక ఇతర పుస్తకాలు ఉన్నాయి కదా. వాటిలో ఆయన యొక్క తత్వము, ఆయన బోధనలు ఎంత అద్భుతంగా మనకు అనిపిస్తాయో ఇవి వాటికి తీసిపోవు, అంతే సమానముగా ఇవి ఉన్నాయి అని చెప్తున్నాడు. Broadly speaking, the subject matter is what Baba later called the divine theme. మొట్టమొదట క్రియేషన్ అండ్ కాజెస్ అని పిలిచినటువంటి కథా వస్తువునే తర్వాత డివైన్ థీమ్ అని పిలిచారు బాబా. దైవీ ఇతివృత్తము అని పిలిచారు బాబా. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద సోల్స్ జర్నీ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ క్రియేషన్ టు గాడ్ రియలైజేషన్. డివైన్ థీమ్ అనగానే ఏమిటి? పుట్టుక మొదలుకొని చిట్ట చివరిలో భగవంతుడు అయిపోయే వరకు ఆత్మ చేసిన ప్రయాణం మొత్తము అందులో ఉంటుంది. మనము చిన్నప్పుడు సీతాకోక చిలుక లైఫ్ సైకిల్, జీవిత చక్రము అని చదువుకునేవాళ్ళం. గుడ్డు, లార్వా, ప్యూప, కీటకము అని ఓ బొమ్మ. అలాగే ఆత్మ పరమాత్మలోంచి వేరుపడము, అది అనేక రూపాలు ధరించుకుంటూ మానవుడవ్వడము, మానవుడయ్యాక పునర్జన్మ ప్రక్రియ ద్వారా సాగడము, తర్వాత అంతర్ముఖ ప్రయాణము చేసి 7 భూమికలు దాటి నేను భగవంతుడను అనే గమ్యము చేరుకోవడము. ఇది డివైన్ థీమ్, దైవీ ఇతివృత్తము. ఎట్ ద స్ట్రేంజ్, వివిడ్, poetic stream of Meher Baba's exposition proves the vehicle for many startling new ideas and perspectives that we do not find in God's speech and other later books. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం వాడు చెప్తున్నాడు. నేను గాడ్ స్పీచ్ చదివాను, అన్ని పుస్తకాలు చదివాను, కానీ ఇందులో బాబా చెప్పిన ఆ అందం ఎక్కడ కనపడలేదు నాకు. అంటే అంత తమాషాగా ఆయన చెప్పాడు. ఒక కొత్త పంధ, ఒక కొత్త రీతిలో ఆయన చెప్పాడు. ఆశ్చర్యం కలిగిస్తుంది అని చెప్తున్నాడు. రంజు అబ్దుల్లా, ఏ క్లోజ్ డిసైపుల్ అండ్ విట్నెస్ టు ది ఒరిజినల్ టాక్స్. రంజు అబ్దుల్లా బాబా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే రాసుకున్నాడని చెప్పుకున్నాం కదా. అతను స్వయంగా ఒక సాక్షిభూతుడిగా ఉన్నాడు అక్కడ. అవతార పురుషుడు ఈ లెక్చర్స్ పిల్లలకి చెప్తూ ఉంటే అతను ఇలా రాశాడు ఆ విన్నటువంటి ఆ వైభవం గురించి. And in his own book, Sobs and Throbs, he penned an evocative description. అది తన పుస్తకమైన సాబ్స్ అండ్ థ్రాబ్స్ అనే పుస్తకం ఉంది. దానిలో 1929లో రాశాడు అతను. దానిలో
మనల్ని నిజంగా రెచ్చగొడతాడు. అయ్యో నేను ఉంటే అంత బాగుండు, మిస్ అయిపోయాను నేను అనిపిస్తుంది అనమాట. అతని వర్ణనలు అంత అద్భుతంగా అందులో రాశాడు. దట్ వివిడ్లీ క్యాప్చర్స్ ద ఫ్లేవర్ అండ్ ఎస్సెన్స్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్. అతను ఆ పొందిన ఆనంద అనుభూతి మన కళ్ళకు కట్టినట్టు చూపించాడు దానిలో. అతని మాటలు ఇక్కడ యథాతథంగా ఆ సాప్స్ అండ్ థ్రాప్స్ నుంచి తీసి ఇక్కడ పొందుపరిచాడు. ఇట్ ఈజ్ ఆల్ వెరీ నోవల్. అంత కొత్తదనం పూర్వం ఎప్పుడూ ఇలా చెప్పలే బాబా. ఫెంటాస్టిక్, చిత్ర విచిత్రంగా ఉన్నాయి బాబా వాడిన ఆ ఉదాహరణలు కానీ ఆ బొమ్మలు కానీ. ఫెయిరీ టైల్ లైక్, ఇప్పుడు సింధుబాద్ అద్భుత కథ మనం చిన్నప్పుడు చదువుకుంటాం చూడండి, అలా చెప్పాడు బాబా ఆత్మ ప్రయాణాన్ని. ఒక సాహస యాత్రని పిల్లలకి వివరించి చెప్తాం కదా, అలాగా మైల్ ఫకీర్ కథ అవి మనం అలాగా సాహస గాథల్ని ఎలా చెప్తాం అలా చెప్పాడు బాబా. He wrote, referring to the small booklet of collected lectures that had evidently been compiled by that time. ఈ ఉపన్యాసాల్ని ఒక చిన్న పుస్తక రూపంలో ఆ రోజుల్లోనే అతను ప్రచురించడం కూడా జరిగింది. Yet it is the most logical explanation of divinity. అయితే అతను రాస్తున్నాడు, దివ్యత్వము గురించి ఎంత అద్భుతంగా తర్కమునకు నప్పేటట్టుగా చెప్పినది ఇంకోటి లేదు. అంత బాగుంది ఆయన చెప్పిన విషయం. అండ్ ద హోల్ ఆఫ్ క్రియేషన్ యాజ్ ఫార్ యాజ్ ద రీచ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ అలౌడ్. మన మేధస్సు అందుకోగలిగినంత లాగా అద్భుతంగా ఆయన సృష్టి నిర్మాణం చెప్పాడు. అంటే మన మేధస్సు అందుకునే స్థాయికి దిగి వచ్చి ఆ విషయాన్ని అందించాడు ఆయన మనకి. దట్ ఈజ్ ఎవర్ బీన్ బ్రాట్ టు లైట్ ఇన్ దిస్ వే. ఇలాగ చెప్పింది నేను ఇదివరకు ఎప్పుడూ చూడలేదని రంజు చెప్పాడు. ద సన్స్ అండ్ ద మూన్స్, ద స్కైస్ అండ్ ద ప్లేన్స్. అంటే బాబా చెప్పినటువంటి విషయాలు మనకు చెప్తున్నాడన్నమాట. ఏం చెప్పారట అక్కడ? సూర్యుళ్ళు, ఒక సూర్యుడు కాదు, అలాగే ఆ సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి చంద్రుళ్ళు, ఆకాశాలు, భూమికలు, ద ప్లేన్, ది ఎథెరల్ అంటే అతి సూక్ష్మమైనటువంటి వస్తువులు, ఈథేన్ అంటే మనం ఎరిగినటువంటి పరమాణువుల్లో అతి చిన్న సైజు ఉండేది ఈథేన్ అన్నమాట. ఇతరల్ అంటారు. ఇతరల్ అంటే అతి సూక్ష్మమైన. మినరల్, వెజిటబుల్, యానిమల్, హ్యూమన్ కింగ్డమ్స్, బర్డ్స్, డెత్, హెవెన్, హెల్, ద సటిల్ అండ్ మెంటల్ వరల్డ్స్, సీడ్స్, ప్రొఫెట్స్ అండ్ ద వెరీ సోర్స్ ఆఫ్ ఆల్, ద సోల్ ఆఫ్ సోల్ ఆర్ డిస్క్రైబ్డ్. ఎన్ని చెప్పేసాడు తెలుసా బాబా ఈ పిల్లలకి? అవన్నీ చెప్పేశాడు ఆయన. చూడండి అక్కడ ఉదాహరణ, సూర్యుళ్ళు, అలాగే చంద్రుళ్ళు, ఆకాశాలు, భూమికలు, సూక్ష్మము, అలాగే ఖనిజాలు, వనస్పతి, జంతువులు, మానవులు, అలాగే పుట్టుకలు, చావులు, స్వర్గాలు, స్వర్గము, నరకము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము, సంతులంటే ఎవరు, ప్రవక్తలంటే ఎవరు, అలాగే పరమాత్మ అంటే ఎవరు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించి చెప్పారు బాబా. అండ్ షోన్ బై ది మాస్టర్. వీళ్ళకి చూపించాడు కూడా ఆయన అవన్నీ బొమ్మల రూపంలో. యాజ్ వన్ వుడ్ డిస్క్రైబ్ ఎ సిటీ. ఆయన ఎలా చూపించాడంటే కాకినాడ ఫోటో తీసేసి ఇగో పైనుంచి చూస్తే ఇలా కనపడుద్ది, కొంచెం దగ్గరగా చూస్తే ఇదిగో మసీదు కనపడుతుంది, పక్కన బాలాజీ చెరువు కనపడుతుంది, ఈ పక్కన పెండాల చెరువు కనపడుతుంది. ఇవన్నీ అలా చూపించేశాడు ఆయన మొత్తం ఆత్మ యొక్క ప్రయాణాన్ని పిల్లలకి. ఎక్స్ప్లెయిన్ ది ఇఫెక్ట్ ఆఫ్ వైన్. దివ్య ప్రేమ అనే మధువు తాగితే నువ్వు ఎలాగ ప్రభావితుడు అయిపోతావో ఆయన పోసగుచ్చినట్టు వివరించి చెప్పాడు. అండ్ షోస్ వాట్ ఈజ్ మ్యూజిక్ ఆఫ్టర్ యాక్చువల్లీ సీయింగ్, డ్రింకింగ్ అండ్ హియరింగ్ దెమ్ ఆల్. అది ఇవన్నీ కళ్ళతో చూసి ఈ దివ్యానుభవాలన్నీ అవి తాగి అవి విన్న తర్వాత అప్పుడు అసలు సంగీతం ఎలా ఉంటుందో వాళ్ళకి చెప్పాడు. బాబా వుడ్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఎల్యూసిడేట్ పాయింట్ so very clearly and logically as would carry the hearers almost to the verge of a subjective experience. బాబా చెప్పిన ఆ వివరణ తీరు ఎలా ఉంటుందంటే నిన్ను తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టి చూడేలాగా, అంటే మనం అలా కళ్ళతో చూసేస్తాం అనమాట. అలాగ మన కళ్ళ ముందు వీడియో చూపించిన అంత నిజం అనిపించేలాగా అంత వివరంగా బాబా చెప్పారు. వితౌట్ ఎ డౌట్ creation and its causes will claim a major place in the body of Meher Baba's literary aliyah. రాబోయే భవిష్యత్తులో మెహర్ బాబా యొక్క గ్రంథరాజములు
అనదగు గ్రంథాల మధ్యలో టీవీగా ఈ క్రియేషన్ అనేది కాజేసి కూర్చుంటుందని ఏమాత్రం అనుమానం లేకుండా మేము చెప్పగలము. అంటే ఇప్పుడు గాడ్ స్పీక్స్ ఏ స్థానం అయితే దక్కిందో, డిస్కోర్సెస్ ఏ స్థానం అయితే దక్కిందో, దీనికి కూడా ఆ స్థానము దక్కి తీరుతుంది. అంటే అంత అద్భుతం. ఆ పుస్తకాల్లో ఉన్నది వేరు, పిల్లలకి చెప్పింది వేరు. As remarkable as the lectures themselves is the context in which they arose. ఈ ఉపన్యాసములు అసాధారణం, అనుమానం లేదు. కానీ ఉపన్యాసములు ఇచ్చినటువంటి సందర్భము, అప్పుడు నెలకొని ఉన్న వాతావరణం, అది కూడా అంత అసాధారణమే. For their audience was not comprised of seasoned disciples and mature students of Baba's teachings. ఇప్పుడు గాడ్ స్పీక్స్ ఎవరు చదువుతాడు? తల్ల పండిపోయినోడు, వీళ్ళే అన్ని ఔపోసన పట్టేసినోడు, చర్చలు తర్కములో. కానీ వీళ్ళెవరు? దండగట్టుకొని నుంచున్న పిల్లలు వీళ్ళు. వాళ్ళేమీ ఉద్దండ పండితులు కాదు, మేధావులు కాదు. వాళ్ళకేమీ ఆధ్యాత్మిక లోతులు ఏమీ తెలియవు వాళ్ళకి. వాళ్ళు నేర్చుకుంటున్నారు, ఏవో ఏబిసిడీలు నేర్చుకుంటున్నారు. అక్కడ నుంచుంటే వాళ్ళకి మొత్తం గాడ్ స్పీక్స్ కంటే లోతైన విషయాలు బాబా చెప్పేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ప్రత్యేకము. As the highly metaphysical character of these lectures might have led one to imagine. ఇది మనం చదువుతూ ఉంటే ఆయన ఎక్కడికో ఈ మేధస్సు యొక్క పరిధికి దాటి తీసుకెళ్లిపోతున్నాడు ఆయన అధిభౌతిక శాస్త్రంలోకి. ఆ పిల్లలు ఎలాగ అర్థమైంది వాళ్ళకి? ఆశ్చర్యం వేస్తుంది మనకి. Rather, the recipients of this rarefied content were school boys, most of them in their early to middle teens. 11 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళు 14 ఏళ్ళు ఇంతే వయసు. వాళ్ళకి ఎలాగ అర్థమైంది? ఇది అంతా ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ మనం ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి